తెలుసు మనం సంతకం సాహిత్య వేదిక తరఫున చాలా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. నాట్ ఓన్లీ పోయిటరీ, కథ, కథానిక, అలాగే చాలా అనువాద సాహిత్యం అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. సామాజిక విషయాల మీద మనం సమస్యల మీద చర్చించుకుంటూ వచ్చాము. జూమ్ లో పార్టిసిపేట్ చేయడమే, గూగుల్, జూమ్ వీటి ద్వారానే 8వ మీటింగ్ మనది. ఇప్పటి వరకు 7 మనం సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం వేరు సమస్యల మీద. ఇది 8వది. 8వ దానికి ఇవాళ రోజున 2 విశిష్ట అతిథులు వచ్చారు మనకి. ఇవాళ మనం చదువుకోబోయే కవితా వస్తువు ఏంటంటే రైతు సంఘీభావ కవిత. దీనికి 2 విశిష్ట అతిథులు వచ్చారు. మొదటి వారు ప్రసాదమూర్తి అధ్యక్షత వహిస్తున్నారు. వారు మంచి కథకులు, మంచి కవి, కథకులు, సమీక్షకులు. గంటేడ గౌరనాయుడు గారు. వారు మాట్లాడితేనే కవిత్వంలా ఉంటుంది. వారి కవిత్వంలో మట్టి సుగంధమే కాక పత్రహరితం కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ రావడం అనేది మన సమావేశానికి ఒక మంచి సారం చేకూరిందని నేను అనుకుంటాను. అలాగే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ప్రకటించిన 15 మంది కవులు కాక ఇంకో 2 కవులు కూడా, ప్రముఖ కవులు నా కవిత్వం చదువుతామని ఉత్సాహపడుతున్నారు. సో అందరినీ కలుపుకుంటూ పోవడమే నా ఉద్దేశం. మిత్రులారా, 60 రోజులు అవుతుంది ఈ దేశంలో రైతులు తమ ఆందోళన ప్రారంభించి. సరిగ్గా 60 రోజులు. రోజు రోజుకి అనేకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ వ్యత్యాసం లేకుండా మట్టిని నమ్ముకున్నటువంటి అన్నదాతలు, రైతన్నలు ఈరోజు నడి రోడ్డు మీద గడ్డ కట్టే చలిలో, అయ్యా మమ్మల్ని కాపాడండి, మా జీవితాలని రక్షించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి అని పాలకుల్ని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భంలో మనం ఇప్పుడు కవిత్వాలు చదువుకోదలుచుకున్నాం. ఈరోజు ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ ఇందాకే నేను చూశాను. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. మేము సంవత్సరంన్నర వరకు, అంటే సుమారు 12 నెలల నుంచి 18 నెలల వరకు మేము ఈ 3 చట్టాలని అమలు చేయడం ఆపేస్తాము, మీరు మీ ఉద్యమాన్ని విరమించండి, కమిటీ వేస్తాము, కమిటీ ద్వారా. మొన్న సుప్రీంకోర్టు ప్రపోజల్ పెట్టింది, మేము కమిటీ వేస్తాము, మీరు ఉద్యమాన్ని విరమించండి, ప్రస్తుత తాత్కాలికంగా దీన్ని ఈ చట్టాల అమలుకు స్టే ఇస్తాము, అది ఇదని. అన్ని చోట్ల ఒక క్లారిటీ లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక నిజాయితీ లేదు. రైతులు పొట్ట చేతబట్టుకుని నడి రోడ్డు మీదకి వచ్చారే, అయ్యా మమ్మల్ని కాపాడండి, ఈ చట్టాలు మాకొద్దు, మమ్మల్ని ఉద్ధరించడానికి చట్టాలు ఈ చట్టాలు మాకొద్దు, తీసేసేయండి, తర్వాత మాట్లాడండి అని వాళ్ళు చెప్తుంటారు. చట్టాలు ముందు మీరు చేసిన చట్టాలని తీసేయండి, పూర్తిగా తొలగించండి, అప్పుడే మాతో మాట్లాడండి. అంటే ఇన్ని రోజులు నిజంగా ఈ దేశ చరిత్రలో అన్నదాతలు ఆందోళనకు దిగి ఇట్లా చేయడం అనేటటువంటిది ఇది బహుశా చారిత్రకమైనటువంటి ఈ సందర్భం. ఇది ఈరోజు లేటెస్ట్ ఇందాక నేను న్యూస్ చూస్తే 26వ తేదీన జనవరి 26 రిపబ్లిక్ డే రోజున వీళ్ళు రైతులందరూ కూడా ట్రాక్టర్లతో ప్రదర్శన చేయాలనుకున్న ప్లాను ని చెడగొట్టడానికి ఏదో చాలా పక్కా కుట్ర చేసినట్టు ఒక ముసుగు వ్యక్తి దొరికితే వాడు చెప్పినటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. వాడు ఏం చెప్పాడంటే ఒక 4 టీంని ఏర్పాటు చేశారని, ఆ ప్రదర్శన సందర్భంగా ఆ టీంలో ఇంకా ఉన్నారని, వాళ్ళకి చాలా మెషిన్ గన్స్ ఇచ్చారని, 4 ఉద్యమ నాయకుల్ని కూడా, యూనియన్ నాయకుల్ని, కీలకమైనటువంటి వాళ్ళని చంపేయాలని, ఈ ఉద్యమాన్ని చెదరగొట్టాలని ప్లాన్ చేసినట్టుగా అతను ఇవాళ చెప్పాడు. జస్ట్ నేను ఇందాక ఒక ½ గంట క్రితమే న్యూస్. సో మిత్రులారా, ఇట్లాంటి సందర్భంలో ఉన్నాం మనం. మరి ఈ ఉద్యమం రైతులు అంతా ఇది వాళ్ళు మొండిపట్టు కాదు, వాళ్ళు ప్రాణమా ఉండటమా బ్రతకడమా అనేటటువంటి సందిగ్ధ సందర్భంలో రైతులు ఈ పట్టుపడుతున్నారు. మరి నాయకులకి ఎందుకు ఇంత పంతం, ఎందుకు ఇంత మొండి పట్టుదల? వాళ్ళ కోసమే, వాళ్ళని ఉద్ధరించడానికి చట్టాలు చేసే ఉన్నప్పుడు వాళ్ళు మాకు వద్దు ఈ చట్టాలు అనుకున్నప్పుడు తీసేసేయచ్చు కదా, తీసిన తర్వాత మాట్లాడచ్చు కదా. సో అట్లాంటి సందర్భం. నేను మీకు ఒక చిన్న కవితతో మనం ఈ కార్యక్రమానికి వెళ్దాము. 44వ రోజు. ఉద్యమాలకు ఉదయాలే గాని అస్తమయాలుండవు, ఉద్యమాలకు ఉదయాలే గాని అస్తమయాలుండవు, రహదారుల మీద పొడిచిన ఆకాశాలు రహదారుల మీదే చితికిపోవు. ఏ చలయేటి కళ్ళలోకో, ఏ నదీ చర్మాల రంధ్రాల్లోకో,
ఏ సముద్ర కెరటాల గోళ్లలోకో ఏ చిన్నపిల్లల నవ్వుల్లోకో కరిగిపోయి కాసేపు విశ్రమించవచ్చు. ఒక్కోసారి భూమి అడుగున గడియారంలో కదులుతున్న ముళ్ళ చప్పుళ్లుగా మారిపోవచ్చు. కాళ్ళ కిందే కాదు సింహాసనాల కింద కూడా నేలే ఉంటుంది. కాళ్ళ కిందే కాదు సింహాసనాల కింద కూడా నేలే ఉంటుంది. అది ఎప్పుడు ఎలా బద్దలవుతుందో తెలియదు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఎవరికైనా రోజులు లెక్క పెట్టుకునే రోజు ఒకటి వస్తుంది. స్వరూపరాణి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నిర్మల గారికి ఇంకా నిర్వాహకులకి అందరికీ కూడా థ్యాంక్స్. కవిత శీర్షిక తెరపడింది. మట్టిని తాకకుండా పలవరించడం ఎంత తేలికైన పని. మట్టిని తాకకుండా మట్టి మనిషిని పలవరించడం ఎంత తేలికైన పని. అమ్మకి ఇంత అన్నం పెట్టకుండా ఆమెపై కొండంత ప్రేమని అక్షరాల్లో ఒలికించడం ఎంత హాయి. ఆవుకి మొహాన 4 పరకలు గడ్డి విదిల్చకుండా దాన్ని దేవతాని కొలవడం ఎంత సుఖం. దేశానికి అన్నం పెట్టే రైతు మెడకు వేలాడే ఉరితాడుని కానకుండా దేశానికి అన్నం పెట్టే రైతు మెడకు వేలాడే ఉరితాడుని కానకుండా ఈ వ్యవసాయ దేశంలో రైతే రాజు అని నినదించడం ఎంత పెద్ద ఆదర్శం. నిజమే, అమూర్త మానవుల్ని కలవరించినట్టు ఎదురుగా నిలబడిన వారిని చూడలేని తనం కన్నా అతిపెద్ద వంచనా శిల్పం ఏముంటుంది. భూమికి ఇక సహనం లేనట్టుంది. అది ఇప్పుడు రోగాల్ని కాస్తుంది. పాలు తాగి తన రొమ్ము గుద్దడాన్ని అమ్మ మాత్రం ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది. ఆరుగాలం మట్టి పిసికి దేశం గరిసెలు నింపే అన్నదాతకి కడుపు రగిలింది. ఇక నాటకానికి తెరపడింది. దేశం గరిసెలు నింపే అన్నదాతకి కడుపు రగిలింది. ఇక నాటకానికి తెరపడింది. తనని తాకడానికి నామర్దా పడే చేతిని మట్టి గల్లా పట్టుకుని నిలదీస్తుంది. తనని తాకడానికి నామర్దా పడే చేతిని మట్టి గల్లా పట్టుకుని నిలదీస్తుంది. నీ మాటలో తడి శాతం ఎంతో చెప్పమని. పాపం పిచ్చిది. బిడ్డల కపట ప్రేమ సంగతి అమ్మకి కూడా తెలిసిపోయింది. ఇంతకాలం తలంచుకుని ఈ భూమికి తన చెమటను రక్తాన్ని ఎరువేసి దానికి పచ్చని వన్నెలు తీర్చిన సేద్యగాడు కూడా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతనికి జవాబు చెప్పడం రిపబ్లిక్ డే ఉపన్యాసంలో జై కిసాన్ అన్నంత సులువు కాదు. నాటకానికి తెరపడింది. నటీనటుల గొంతు తడారిపోయింది. బిక్కమొహం వేసింది. బియ్యం చెట్టు బిక్కమొహం వేసింది. బాగుంది స్వరూపరాణి, చాలా బాగుంది. జై కిసాన్ అని నినాదం చెప్పడం సులువు కాదు. నిజంగా వీళ్ళు కోటల మీద జెండాలు ఎగరేయడం అంత సులువు కాదు. ఎట్లా ఈ ఉద్యమాన్ని ఏం చేస్తారో చూద్దాం. చాలా అంటే ఈ ఉద్యమాన్ని దాని యొక్క ఆవరణాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ కవితలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మన కవి వసీరా అండి. వసీరా వినపడుతుందండి? మ్యూట్లోనా అన్మ్యూట్లోనా? వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. ఈ కవిత పేరు కదం కదం. కదం కదం. అడవులు కదం తొక్కుతూ మైదానాల్లోకి వచ్చి నగరాల్లో ఆక్సిజన్ రాజ్యాన్ని స్థాపించారు.
అడవులు కదం తొక్కుతూ మైదానాల్లోకి వచ్చి నగరాల్లో ఆక్సిజన్ రాజ్యాన్ని స్థాపించాలి. నాగల మీద సూర్యుడు కాలరెగరయ్యాలి. కడుపు నిండిన రైతు దేశంలో ఆకలిని చూసి తొడగొట్టాలి. ఇక్కడంతా రివర్స్ లో నడుస్తోంది. రైతు కడుపును చూసి ఆకలి తొడగొడుతోంది. కార్పొరేట్ కొండ చిలువల ఆకలి తొడగొట్టి మరీ అడవుల సంపదని, మైదానాల పంటల్ని మింగుతోంది. కొండ చిలువల దురాశ ఆదివాసుల ఇల్లు దోచుకుంటూ రైతుల పంటల మీద పడింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాలకుల ముద్దుబిడ్డ పూల దారి తెరుచుకుంటోంది. ఎదురులేని విధ్వంసపు కారిడారు పరుచుకుంటోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాలకుల ముద్దుబిడ్డ పూల దారి తెరుచుకుంటోంది. ఎదురులేని విధ్వంసపు కారిడారు పరుచుకుంటోంది. పట్టు వదలని విక్రమార్కుని భుజం మీద నాగలిని చూసి మర్రి చెట్టుకు వేలాడే రైతుల కపాలాలు వికటాట్టహాసం చేస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల అస్థిపంజరాలు ఆకలి కేకలు పెడుతున్నాయి. మార్కెట్ బహుళ మాయ ఆకలి కడుపు మీద విసిరే వల. మార్కెట్ బహుళ మాయ ఆకలి కడుపు మీద విసిరే వల. సర్కారీ గోముఖంలో కార్పొరేట్ మాయగాళ్ళు. ఇల్లు కాలి రైతు ఏడుస్తుంటే పంట రాయించుకోవడానికి, భూమి రాయించుకోవడానికి పార్లమెంటు సాక్షిగా పెన్ను కాగితం పట్టుకుని పన్నాగాలు. నాయకుడే బోయవాడై రైతుల కోసం వలపన్ని మాటుకాయడం. పొలాలు దున్నే పావురాలన్నీ ఒక్కసారిగా వలతో సహా ఎగిరిపోయే చారిత్రక సందర్భం. రాజధాని శివారు చుట్టూ రగులుతున్న రైతు గుండె. కష్టజీవుల కడుపు నిండా కనికరించే పోరు జెండాలు భూమి కోసం, భుక్తి కోసం ఎర్రకోటను ధిక్కరించి ఎగరాల్సిందే, ఎగరాల్సిందే. కార్పొరేట్ల విషపు కన్నులు పీకి నేలబిడ్డలందరి మీద వెన్నెల వెలుగులు కురిసే నూతన స్వరాజ్యం కోసం అట్టడుగు నుంచి అన్ని వైపుల నుంచి ముట్టడించే పోరు జెండాలు ఎగరాల్సిందే, ఎగరాల్సిందే. వెరీ గుడ్. ఎగరాల్సిందే, ఎగరాల్సిందే, పోరు జెండాలు ఎగరాల్సిందే. తప్పనిసరిగా వాళ్ళంతా శిఖరాలైనా జగజ్జట్టీలైనా పాలకుల కోర్టులన్నీ వరగాల్సిందే నేలకి. మంచి కవిత వినిపించారు వశీరా గారు. నెక్స్ట్ అరణ్యకృష్ణ, మిత్రుడు అరణ్యకృష్ణ వచ్చాడా? వీళ్లతో ధాన్యాల్ని సృష్టిస్తాడు. పంటలకి పురుడు పోసే వైద్యుడు. నారుమడిని పంటగా పెంచి పెద్ద చేసే తండ్రి. ఒక విత్తనం 1000 గింజలు అవటానికి, ఆ 1000 గింజలు ఒక భోజనం కావటానికి భూమిని అమాంతం భుజం మీదకి ఎత్తుకుని నడిచేవాడు. వాన చినుకుల్ని ఒడిసి పట్టుకొని, పారే నదుల్ని బ్రతిమలాడి దారికి తెచ్చుకొని, ఒక్కో నీటి చుక్క నుండి ఒక్కో ధాన్యం గింజ ఒలిచి రాసులు పోస్తాడు. చెట్టు మీద గూటిలో నోరు తెరిచిన పసిపిట్టల ఎర్రటి నోళ్లలోకి తల్లి కాకి ఆహారం జాగ్రత్తగా పెట్టినట్లు, చెట్టు మీద గూటిలో నోరు తెరిచిన పసిపిట్టల ఎర్రటి నోళ్లలోకి తల్లి కాకి ఆహారం జాగ్రత్తగా పెట్టినట్లు అతను మన నోటికి అన్నం ముద్దలు అందిస్తాడు. అతగాడు మన అన్నదాత. మనల్ని నాగరికులను చేయడానికి దూది పండిస్తాడు. అతగాడు మన వస్త్రదాత. సంపదని, ఆహారాన్ని సృష్టించిన అతడిని మార్కెట్లలో మాంసం ముక్కల్లా వేలాడదీస్తున్నందుకు, సంపదని, ఆహారాన్ని సృష్టించిన అతడిని మార్కెట్లలో మాంసం ముక్కలా వేలాడదీస్తున్నందుకు పరిష్కారం కోసం అగ్నిపర్వతం వినమ్రంగా ఒదిగి కూర్చున్నట్లు అతనిప్పుడు సరిహద్దుల మీద బైఠాయించాడు. తన ఆహారం తానే వండుకుంటూ పొలిమేరల్లో అతిథిలా ఎదురు చూస్తున్నాడు. అతను తుఫానుల్ని ఎదుర్కొని పంటల్ని బతికించుకున్నవాడు. నీటి ఫిరంగులకు ఒళ్ళొప్పగిచ్చి నుంచోవటం కష్టమేం కాదు. మిడతల దండుల్ని తరిమి తరిమి కొట్టినవాడు. విరుచుకుపడుతున్న లాఠీలను మోచేతులతో అడ్డుకోవటం కొత్తేం కాదు. పిడికిళ్ళై బిగిసిన ఆ చేతుల్లో ఎంత దయ ఉంటుందో తెలుసా? పిడికిళ్ళై బిగిసిన ఆ చేతుల్లో ఎంత దయ ఉంటుందో తెలుసా? అతని కరచాలనం కమ్మని రొట్టె ముక్క వాసనేస్తుంటుంది. కొంకర్లు తిరిగే శీతల వాయువుల్లో అతన్ని హత్తుకుని చూడు.
పొంకర్లు తిరిగే శీతల వాయువుల్లో అతన్ని హత్తుకొని చూడు. జీవితానికి అవసరమైనంత నులివెచ్చనితనాన్ని పొందుతావు. అతని కంట కన్నీరు చూడాలనుకోవద్దు. ఆ తర్వాత జరిగేది రక్త ప్రవాహాలే సుమా. ఊరకే ఆవుల్ని ఎందుకు పూజిస్తారు? రైతు కాళ్ళకి నమస్కరించగా. థ్యాంక్ యూ. అంతే. చాలా మంచి పద్యం చెప్పారు. ఊరికనే ఆవుల్ని ఎందుకు పూజిస్తారు? రైతు పదాలకు దండం పెట్టి ఇది వాస్తవానికి అందరూ చేయాల్సినటువంటి పని. మరి ఎవరైతే రైతులను పూజించాలో వాళ్ళు రైతుల్ని ధ్వంసించడానికి, రైతుల్ని హింసించడానికి, రైతుల్ని రూపుమాపడానికి, సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుతున్నారు. సో మన కవితలు వాళ్ళు కూడా వింటే బాగుంటుంది. చాలా బాగుంది అరణ్య. నెక్స్ట్ మాధవరావు. థ్యాంక్ యూ అన్న. ఒక చిన్న అప్పీల్ తోటి విరిగిన కళ అనే నా కవితని నేను ఇప్పుడు మీ ముందుంచిపోతా ఉన్నాను. నా చిన్న అప్పీల్ ఏంటి అని చెప్పేసానంటే, అరణ్యకృష్ణ గారు ఇంతకుముందు నాతో ఫేస్బుక్ లో మాట్లాడేటప్పుడు మాట్లాడారు. అలానే ఇంకా మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఢిల్లీలో ఇంతకాలంగా కొనసాగుతూ ఉన్నటువంటి రైతు ఉద్యమానికి మద్దతుగా తెలుగునాట అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకా ఈ రెండు ప్రాంతాలే కాకుండా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు కవులు తమ గళాలని వినిపిస్తూ ఉన్నారు. నా అప్పీల్ ఏంటి అంటే, దయచేసి మమ్మల్ని కూడా ఒకసారి, మా వంక కూడా ఒకసారి మీ దృష్టిని సారించండి. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని రైతులు దాదాపుగా 400 రోజులుగా ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది అంటే మరి చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏంటి, వీళ్ళ కష్టాలేంటి, వీళ్ళ బాధలేంటి, వీటిని కూడా ఒకసారి ఆలకించండి అనేటటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ని మీ అందరి ముందు ఉంచుతూ, ఇప్పుడు నేను విరిగిన కళ అనేటటువంటి నా కవితని మీ ముందు ఉంచుతున్నాను. ఆకాశపు దారుల్లో మట్టి మనుషులు పచ్చని దేహాన్ని ఎగరేస్తున్నారు. మొలకెత్తిన శరీరానికి చెదలు పట్టి శరీరం నిర్జీవం అయిపోతోంది. అప్పటిదాకా పచ్చబారిన మట్టి, అప్పటిదాకా అన్నమైన మట్టి, అప్పటిదాకా జీవితమైన మట్టి గిరికీలు కొడుతూ ఇప్పుడు కాళ్ల ముందు సాగిలపడుతోంది. కాషాయ ఎజెండాల్లో ఆంక్షల సంఖ్యల మధ్య మట్టి ఊపిరి కోసం అల్లాడుతోంది. ఎర్రకోట మీద ఎగరేయాల్సిన హరితవర్ణ పతాకం ఎర్రబారుతూ పొలాల మధ్య కదలబారుతూ రాజధాని రోడ్లను చుట్టుముడుతోంది. ఇప్పటిదాకా బురద బారిన జీవితం పోగొట్టుకోవడానికి ఏమీ లేక, ఇప్పటిదాకా బురద బారిన జీవితం పోగొట్టుకోవడానికి ఏమీ లేక తన చర్మాన్ని జెండాగా ఎగరేస్తోంది. ఇనుప బోట్ల కింద నలిగిన దేహం పోగొట్టుకోవడానికి ఏమీ లేక తన చర్మాన్ని జెండాగా ఎగరేస్తోంది. ఇనుప బోట్ల కింద నలిగిన దేహాన్ని ఆయువు పాటగా చేసి రేపటి తన బిడ్డలకు కొత్త చూపు అవుతోంది. విరిగిన కళకు అతుకులు వేసుకుంటూ అస్తమించబోయే ఈ దినం కోసం ఆగిపోయిన గుండెల్ని ఊతంగా చేసుకొని రాబోయే కొత్త రోజు కోసం ఆయుధాలకు పదును పెడుతోంది. థ్యాంక్ యూ. బాగుంది మాధవ, చాలా బాగుంది. నీ అప్పీల్ కూడా మన వాళ్ళంతా విన్నారు. సో ఆ వైపు కూడా దృష్టి సారిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. హలో అన్న, వినిపిస్తుంది అన్న గొంతు? వినిపిస్తుంది. బాలసుధాకర్ 90 మంది కవులు రాసినటువంటి కవితలతో చర్చ ఫలితం తీసుకొచ్చాడు. రైతు పోరాట ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యంలో వచ్చిన కవితలు చాలా
అద్భుతమైనటువంటి పని చేసావు తమ్ముడు. హ్యాట్స్ ఆఫ్. నీ కవిత వినిపించు. అందరికీ నమస్కారం అండి. కవిత పేరు సంకేతం. వర్షం వస్తుంది, ప్రళయోద్విగ్న వర్షం, సన్నని దారలా మొదలై మహోద్వేగంతో ప్రవహించే వర్షం, భూమిని సస్యశ్యామలం చేసే వర్షం. వర్షం వస్తుంది, చాలా గట్లు తెగి పాయలు పాయలుగా వర్షం చెమటై ఉప్పొంగుతుంది. కాలువల నిండా, చెరువుల నిండా నేల తల్లి ప్రాణనాడులు, నదుల నిండా వర్షం వర్షం. వర్షం ఉప్పొంగుతుంది. వర్షం స్వేద వర్షం ఊళ్ళను దాటి, పట్టణాలను దాటి, నగరాల రాతి స్తంభాల మీదుగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ దేశమంతా అల్లుకుంటుంది. దేశం నడిబొడ్డున ఏకదాటిగా కురుస్తుంది వర్షం. వర్షం వస్తుంది, కోపోద్రిక్తమైన వర్షం. ఈదురుగాలితో మహావృక్షాలను కూల్చినట్టే రాజభవంతులను, రాచరిక చట్టాలను, సుఖ సయ్యలను ఈడ్చి ఈడ్చి కొట్టే వర్షం. వర్షం వస్తుంది. వర్షం తుఫానుగా, తుఫాను పెను తుఫానుగా, పెను తుఫాను ప్రళయంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. వర్షం 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 వర్షం. ఏ రోజో ఒకరోజు వర్షం ఆగుతుంది. తలకు తలపాగా, చేతిలో నాగలి, తొలి పొద్దునే ముస్తాబవుతూ అతను, విత్తుతో దుక్కిటెడ్ల ముందు నిదానంగా ఆమె కాంతి బింబం కళ్ళల్లోకొచ్చి నిలుస్తుంది. అప్పుడు అతను కళ్ళ మీద అరచేయిని అడ్డం పెట్టుకొని మేఘాల పొదుగుల కోసం ఆశగా ఆకాశం వైపే చూస్తాడు. అమాయకత్వం అనుకోకు. వర్షం, తుఫాను, పెను తుఫాను, ప్రళయం అతను సృష్టించినవే. అతను తలచుకుంటే తలపాగా జాతీయ జెండా అవుతుంది, నాగలి జాతీయ చిహ్నం అవుతుంది. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. వాళ్ళు వస్తారు. ఈ లోపు మనం ఈ కార్యక్రమానికి రైతు ఉద్యమ నేపథ్యంలో తెలుగు కవి కంఠానికి, హృదయ స్పందనకి ఒక ప్రతీకగా, ప్రతినిధిగా ఈ సాయంకాలాన్ని ఇక్కడ మనం కవి సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. సో మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గంటేడు గౌరినాయుడు ఆత్మీయ అన్న, నాకు ఆయన మనందరికీ కూడా ఆత్మీయుడు, ఆత్మీయమైనటువంటి కవి. ఆయన పదాల్లో ఆయన మనసు ప్రతిఫలిస్తుంది. ఆయన మనసు నుంచి, ఆయన పదాల నుంచి మట్టి వాసన వేస్తుంది. రైతు జీవితం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వభావంలోనూ అక్షరాల్లోనూ రైతే కనిపిస్తాడు. కాబట్టి ఆయన ఈ రోజు ముఖ్య అతిథిగా ఉండడం అనేది నిజంగా చాలా ఆనందకరమైనటువంటిది, అదృష్టం కూడా అనుకోవాలి మనం. అన్న గంటేడు గౌరినాయుడు గారిని ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? హలో, చదవండి. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు రైతు ఉద్యమ సంఘీభావ కవిత్వాన్ని వినిపిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, 70 రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమం చివరికి చట్టాలని వాయిదా వేస్తామన్నారే కానీ రద్దు చేస్తామనలేదు వీళ్ళ వారు. అంటే 1 సంవత్సరం వాయిదా వేసిన తర్వాత మళ్ళీ మీరు ఉద్యమం చేసుకోవచ్చు అనే సంకేతం అది. నిజానికి రైతుల మీద, రైతు పడుతున్న బాధల మీద, నిజంగా ఆ ఢిల్లీ సరిహద్దుల్లో, ఆ చలిలో, ఆ మంచులో వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే హృదయం ద్రవించాలి ఎవరికైనా, అన్నం తినే ఎవరికైనా. అటువంటి సందర్భంలో కనీసం వాళ్ళ పట్ల ఎటువంటి దయా జాలి లేని రాజ్యం చేస్తున్న ఈ అరాచకం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సుమారు 100 మంది వరకు చనిపోయిన ఆ సందర్భం ఉంది. వాళ్ళ పట్ల కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వానికి. ఇలాంటి దశలో, ఇలాంటి స్థితిలో ఇలాంటి ఈ కవి సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భం రావడం బాధగా ఉంది. ఏది ఏమని ఈ వేదిక మీద మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
జరగబోయే నష్టాలు తెలుసు మనకి, దాని గురించి వివరంగా మనం మాట్లాడుకోవక్కర్లేదు. నేను కూడా ఉద్యమం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు ఒక 30 రోజులు 30 కవితలు రాశాను. దాన్ని రైతు ఉద్యమ సంఘీభావ కవిత్వం అనే పుస్తకంగా తెచ్చాను నేను. ఈ 30 కవితలతో మిత్రుడు బాలమురళి సూచన మేరకు ఇది ఒక బులెటిన్ గా తీసుకొచ్చాము. ఇది సంక్రాంతి రోజున రైతుల మధ్య మా ఊళ్ళో ఆవిష్కరించడం జరిగింది. ఇది కవులందరికీ పంపించి వాళ్ళందరి చేత ఆవిష్కరణ చేయాలనే కోరిక నాకుంది. దీనికి మీరు అందరూ సహకరిస్తారని కోరుతూ చిన్న కవిత చదివి మిమ్మల్ని సెలవు తీసుకుంటాను. సరే కాని శీర్షిక. శీతల జ్వాలాకీలల మధ్య ఎంతకాలం ఈ నగ్న పాదాల ఉద్రిక్త నృత్యం? ఎప్పుడు ఆగుతుంది? ఎక్కడ ఆగుతుంది ఈ హిమకంటక పథకమనం? కాలం గోట మీద నెత్తుడి గీతలు గీస్తూ ఎంతని లెక్కించాలి ఇక్కడ? చలి రక్కసి కోరల్లోకి జారిపోయిన నాగళ్ల లెక్కలు ఎంతని లెక్కించాలి ఇక్కడ? చలి రక్కసి కోరల్లోకి జారిపోయిన నాగళ్ల లెక్కలు. ఇంకెంతమందిని ఇలా సమర్పించుకోవాలి మృత్యుదేవతకి నైవేద్యంగా? వాళ్ళు సాగదీస్తూనే ఉంటారు సుదీర్ఘంగా, దానికి సంప్రదింపులని పేరు పెడతారు. వాళ్ళు ముడులు విప్పకుండానే మన లక్ష్యాల మూటను ఆ కాలం కుక్కానికి వేలాడదీస్తారు, దానికి చర్చ అని సమర్థించుకుంటారు. వాళ్ళకి చర్చ అంటే సమస్యని రబ్బర్ పట్టీలా సాగి వదలడం. వాళ్ళకి చర్చ అంటే సమస్యని రబ్బర్ పట్టీలా లాగి వదలడం. మనకి చర్చ అంటే రోజుకొకరినో ఇద్దరినో ఒప్పచెప్పుకుంటామని మృత్యుదూతతో ఒప్పందం చేసుకోవడం. మనకి చర్చ అంటే రోజుకొకరినో ఇద్దరినో ఒప్పచెప్పుకుంటామని మృత్యుదూతతో ఒప్పందం చేసుకోవడం. అననే అన్నాడు కదా మహాకవి, పోని పోని పోతే పోని, సతుల్ సుతుల్ హితుల్ పోని, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు రాని. సరే కాని నిండా మునిగిపోయిన వాళ్ళకి ఇంకా చలేటి, తెగించి ఈతకు దిగిన వాళ్ళకి సముద్రమంత లోతైతేటి. సరే కాని నిండా మునిగిపోయిన వాళ్ళకి ఇంకా చలేటి, తెగించి ఈతకు దిగిన వాళ్ళకి సముద్రమంత లోతైతేటి. ఇది నాకు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నిర్మల గారికి, నన్ను స్వాగతించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజానికి నాకు సిగ్నల్స్ ఉండవు. ఈరోజు ఏదో అదృష్టం మీ అందరితో కలిసి మాట్లాడుకునే అవకాశం ఈ సిగ్నల్స్ ఇచ్చింది, వాటికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నుంచి విరమించుకుంటున్నాను. అన్నవరం దేవేందర్. దేవేందర్ అన్న అందరికీ నమస్కారం. అన్న అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది, బాగా బ్రహ్మాండం కనిపిస్తున్నా కూడా. అందరికీ నమస్కారం. నా కవిత విత్తన చౌరస్తా. చర్చల్లో లోగుట్టు కనిపెట్టినాకనే కదా అన్నదాతలు నీ దగ్గర ఆహారం ముట్టలేదు. చర్చల్లో లోగుట్టు కనిపెట్టినాకనే కదా అన్నదాతలు నీ దగ్గర ఆహారం ముట్టలేదు. నీవు ఎవరి వైపు తెలిసిపోయిన నొప్పి అది, నీవు ఎవరి వైపు తెలిసిపోయిన నొప్పి అది. ప్రతిరోజు తినే రొట్టె మీదనన్నా వ్యవసాయదారుని బక్క చిక్కిన దేహం కనిపిస్తలేదా మీకు? చట్టాలతో రైతుల పొట్టలు ఎందుకు కొడతావు? చట్టాలతో రైతుల పొట్టలు ఎందుకు కొడతావు? పల్లెంలో తినే అన్నం మెతుకు మీద భారత రైతు నొసటి గీతల గాథలు. పల్లెంలో తినే అన్నం మెతుకు మీద భారత రైతు నొసటి గీతల గాథలు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కడుపులోని నిర్వచనం ఏంటంటే, ఎవరు దున్నే భూమిలో వాళ్ళే పనిముట్లయ్యే కాలం. ఎవరు దున్నే భూమిలో వాళ్ళే పనిముట్లయ్యే కాలం. మెల్లమెల్లగా కార్పొరేట్ కంపెనీ బొజ్జల్లోకి అగ్రికల్చర్ జీర్ణం. ఎల్లకాలం అన్నం పెట్టినోళ్లకు నవ్వుకుంటనే సున్నం కొడుతున్నావు. ఎల్లకాలం అన్నం పెట్టినోళ్లకు నవ్వుకుంటనే సున్నం కొడుతున్నావు. ఇదేమి జాతీయత స్వామి, ఇదేమి అచ్చేదిన్ స్వామి. జలఫిరంగుల నీళ్ల దెబ్బలకు జలంధర్ రైతుల వెన్నెముకలు వక్కలైతన్నాయి. జలఫిరంగుల నీళ్ల దెబ్బలకు జలంధర్ రైతుల వెన్నెముకలు వక్కలైతన్నాయి. గజగజ గడ్డ కట్టే చలిలోన సింఘూర్ సడక్ మీద సింగాలైన రైతాంగం.
టిక్రీ నుంచి ఢిల్లీ చుట్టుముట్టిండ్రు, టిక్రీ నుంచి ఢిల్లీ చుట్టుముట్టిండ్రు. ట్రాక్టర్లు ఆగకుండా ఇరువారు దున్నుతున్నాయి. ఢిల్లీ రోడ్ల మీద ఉద్యమ విత్తనాలు పడ్డాయి, ఢిల్లీ రోడ్ల మీద ఉద్యమ విత్తనాలు పడ్డాయి. ఇది 14వ రోజు, ఉద్యమం ప్రారంభమైన 14వ రోజు రాసిన కవిత. ధన్యవాదాలు సార్. బాగుంది తమ్మి, చాలా మంచి ఫోర్స్ఫుల్ గా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ప్రాంతాల నుంచి మనకి ఇక్కడ కవర్ అవుతున్నారు కవులు, చాలా బాగుంది. నెక్స్ట్ సిద్ధార్థ, దోర్నాల సిద్ధార్థ. సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారం. వినిపించండి. నా కవిత శీర్షిక సార్ వినబడుతుందా? వినపడుతుందమ్మా, చదువు. ఓకే. శీర్షిక కొంచెమైనా సిగ్గుపడదాం. కంచంలో వడ్డించుకున్న ఏ మెతుకు మీద నా పేరు లేదు. నా చుట్టూ ఎంతో మంది, వరినారు లాంటోడు, ఎర్రని మిర్చి లాంటోడు, పచ్చని పసుపు లాంటోడు నా చుట్టూ. అవి మా పేర్లేలే తిను అంటూ ప్రేమగా కులాసాగా ఉండే మనిషి అలా దిగులు పడిపోయాడు. అన్నం చెట్టు లాంటి మనిషి, అన్నం మెతుకులా మెత్తని మనిషి, భూమి వస్తువు కాదనుకున్న మనిషి అలా దిగులు పడిపోయాడు. నిత్యం భూమికి పురుడు పోసే మంత్రసాని వాడు, పెట్టడం తప్ప ఏమీ తెలియని వాడు అలా దిగులు పడిపోయాడు. రాజ్యం విస్తరిస్తోంది, గట్టు దాటి వాడిని అమ్మకానికి పెడుతోంది. రేపో మాపో వాడికో ఎంఆర్పి తగిలించి ఏ సూపర్ మార్కెట్లోనో ఆన్లైన్లోనో అమ్మేస్తారు. అందుకే అలా దిగులు పడిపోయాడు. వాడి చేతి కూడుకు తిన్న ఏ దేవుడు గాని ఈ కోట్ల మందిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా అన్నదాత సుఖీభవ అనుంటే బాగుండేదేమో. ఇప్పుడైనా కొంచెం సిగ్గుపడదాం. ఇప్పుడు వాడు గొంతెత్తాడు, భూమిని భుజానకెత్తుకొని గిరిదాటి బరిదాటి రాజ్యం నడిబొడ్డులో నిలబడ్డాడు. వాడిప్పుడు ఏరువాక పున్నమికి పులకించేవాడు కాదు, చవితి చంద్రుణ్ణి కూడా కొడవల్లా చూస్తున్నవాడు. వాడిప్పుడు ఏరువాక పున్నమికి పులకించేవాడు కాదు, చవితి చంద్రుణ్ణి కూడా కొడవల్లా చూస్తున్నవాడు. పనిముట్లన్నీ ఆయుధాలుగా కాకముందే మేల్కోండి, గొంతును కొంచెమైనా అరువివ్వండి. వాడి పోరాటం వాడి కోసం కాదు, రేపటి దేశం కడుపు నింపడం కోసం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట ఇప్పుడిక చల్లదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటిక చల్లదు. అన్నదాత పరబ్రహ్మం అంటూ కొత్త గొంతుకునివ్వాలి. ధన్యవాదాలు సార్. బాగుంది, మంచి నినాదాన్ని ఇచ్చావు. అన్నదాతే పరబ్రహ్మ అని. సార్ నేను వినిపిస్తున్నాను. ప్రసాద్ మూర్తి గారు నమస్కారం. ప్రసాద్ మూర్తి గారు నమస్కారం. తెలుసండ్రా, వచ్చావా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ నువ్వు చదువు, కవిత చదువు. ఓకే ఓకే. కవిత శీర్షిక నాగలి కూడా ఆయుధమే. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చదువు. నాగలి కూడా ఆయుధమే. దుక్కి దున్నడం అంటే యుద్ధక్షేత్రంలో పరాక్రమించటం అని తెలిసింది. కోండ్ర వేయడం అంటే మనసును పనిపై లగ్నం చేయడం అని తెలియని, విత్తనం ఎదపెట్టడం అంటే మట్టి కడుపులో బీజం పడిన సంతోషమని తెలియని, నాట్లు వేయడం అంటే తొలిచూలు కాన్పులు అమ్మ పడిన కష్టమని తెలియని, ఏపుగా ఎదుగుతున్న పంటలో కలుపు మొక్కలు ఏరేయడం అంటే పాలు నీళ్లను వేరు చేసే హంసల పైరును వేరు చేయడమని తెలియని, పొట్ట మీదున్న పైరు పరాయి పాలవుతుంటే గొంతు చించుకొని యుద్ధారావం చేయటం కూడా ఒక విద్యేనని తెలియని, పక్వానికి వచ్చిన పంట ప్రకృతి విలయాండవాలకు బలవుతుంటే యుద్ధ భూమిలో అన్ని ఆయుధాలను కోల్పోయిన నిస్సహాయ సైనికుడిలా రోధించే కష్టం రైతు కష్టం తెలియని, సుఖనిద్రను ఖర్చు చేసుకొని ఆరుగాలం అలసిన దేహంతో పండించిన పంట తుఫాను తాకిడికి కొట్టుకుపోయిన బాధతో ఆగిపోయిన గుండెల మహాభీతి తెలియని, అన్ని అవరోధాలను ఎదుర్కొని చేతికొచ్చిన పంటకు అన్ని కమిషన్లు పోను,
కనీసం పెట్టుబడి అయినా అని కర్షకుడు దుఃఖాన్ని పసిగట్టడం తెలియని రాజ్యమా? మట్టి మాధుర్యం తెలియని కుటిల బుద్ధులు శత సహస్ర కాలనాగులై సేద్యంపై కాటు వేయబోతుంటే దేహాలు డేగ కాళ్ల పిడికిళ్ళై మొలకెత్తకపోతే ఎలా? కూటి గింజల కోసం అరువు బారిన పడకుండా ఆపిన కర్షక వీరుడా, మనస్ఫూర్తిగా నీతో గొంతు కలిపి నిన్ను కౌగలించుకొని నువ్వు కన్న సామూహిక స్వప్న ప్రపంచపు రహదారుల్ని విస్తరిస్తా. చీకటి మేఘాలపై కోరు మంటల పాటై నూతన యుగ ద్వారాలు తెరుస్తూ ప్రశ్నించే తత్వాన్నై నీకు తోడుంటా. అవసరమైనప్పుడు నాగలి కూడా ఆయుధమై శత్రు సంహారం చేస్తుంది. ధన్యవాదాలు. బాగుంది విల్సన్ రావు. కవిత శీర్షిక తప్పు నాదే. ఎప్పటి నుంచో తింటూ ఉన్నా కదా, అతను ఎందుకు గుర్తుకు రాలేదు? ఎండకు చెట్టు కిందకెళ్ళి ఇంటికొచ్చి చెట్టును మర్చిపోయినట్టు, దాహం అయినప్పుడు ఆబగా నీళ్లు తాగి నీటిని మర్చిపోయినట్టు, అతన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం 3 పూట్ల తప్పు చేసినట్టే. ఇప్పుడు చలికి వణుకుతూ బాగా తడిసి వాలిన పంటలా ఉన్నాడు. ఎండకు కాగుతూ ముట్టుకుంటే కాలిపోయే కరువులా ఉన్నాడు. అతడిది కయ్యగుండె, బువ్వ పెట్టిన చెయ్యి, వానపాముల, జర్రిగుడ్డుల, ఎండ్రకాయల, ఎలుక పిల్లల చిలికాడు, జొన్న కంకుల పూతపాడే కుశాల పాట. అవును, అతను ఎందుకు గుర్తుకు రాలేదు? మట్టికి పురుడు పోస్తున్నవాడు, సేద్యం అంటే వ్యాపారం కాదనుకున్నవాడు. వాడిప్పుడు కొత్త కొత్త ఉడికే మెతుకులా ఉన్నాడు. పోరాటాన్ని చల్లి సేద్యానికి సిద్ధమవుతున్నాడు. అవును, ఇంతకాలం అతను ఎందుకు గుర్తుకు రాలేదు? థ్యాంక్ యూ సార్. శంకర్ గోపాల్ చదివారు కదండి. మునాసు వెంకట్ ఉన్నారు. పెళ్ళూరు సునీల్ వచ్చారండి. సునీల్ వచ్చారా? ఉన్నాను మేడం. సునీల్ మీరు చదవండి. అందరికీ నమస్తే. మాట వినిపిస్తుంది కదా మేడం? వినిపిస్తుంది, చదవండి సునీల్. వినిపిస్తుంది. నా కవిత శీర్షిక పిడికెళ్ల పంట. మాకివేమీ కొత్త కాదు, మా బతుకంతా పోరాటమే. వ్యవసాయమే నిరంతర ఉద్యమం. ఆకలిని అలుపెరగని పచ్చదనం మా బతుకు నిండా చీకటి రంగే. వ్యవసాయ జోదంలో మమ్మల్ని ఎప్పుడూ పాములే మింగుతుంటాయి. నిచ్చెనలన్నీ మా భుజాలపై నుండి నాయకుల్ని మోస్తుంటాయి. అయినా సరే మేం దేశాన్ని, మట్టిని ప్రేమిస్తూనే ఉంటాం. అవును, మాకు దేశమంటే ప్రేమ. మీకు పొలాలంటే ప్రేమ, మీకు పొలాలంటే ప్రేమ, పంటలంటే ప్రేమ, విత్తనం అంటే ప్రేమ, అన్నం అంటే ప్రేమ. కానీ రైతులంటే మాత్రం కొండంత ద్వేషం. ఇదేం విచిత్రమో, వేర్లు నరికి పండ్ల కోసం చూస్తుంటారు మీరు. పోరాటం మాకు కొత్త కాదు. చావడం, బతకడం సమానంగా చూసేవాళ్ళం. తెగుంపును మట్టిలో విత్తుతున్నాం, పిడికెళ్లను, ప్రశ్నలను పండిస్తున్నాం. మాకు పచ్చని సంగీతాన్ని పలికించడము తెలుసు, అడ్డొచ్చిన కలుపు అపస్వరాల్ని పీకిపారేయటము తెలుసు. పసిబిడ్డకు కొసరి అన్నం తినిపించినట్లు విసిరి విసిరి ఎరువు చల్లడము తెలుసు. పురుగుల మందై కళ్ళెర్ర చేయడము తెలుసు. అన్నదాతలు అనిపించుకున్న వాళ్ళమే ఆత్మహత్యలకు ప్రతీకలు అనిపించుకున్న వాళ్ళం. ఇంకా ఏమనిపించుకుంటాం? రౌడీలు, గుండాలు, తీవ్రవాదులు, పెయిడ్ ఆర్టిస్టులు ఏమన్నానండి, మాకేం భయం లేదు. మా పోరాటం అంతా మట్టి కోసం, మట్టి వెనకనున్న మెతుకు కోసం, మెతుకు తిని బతికే మనిషి కోసం. ఈ వేళ్లతో నాట్లు వేయడం తెలుసు, ఓట్లు వేయడము తెలుసు, విత్తనాన్ని ఎంచుకోవడము తెలుసు, పెత్తనాన్ని దించుకోవడము తెలుసు. నమస్తే. చాలా బాగుంది. విత్తనాన్ని ఎంచుకోవడము తెలుసు, పెత్తనాన్ని దించడము తెలుసు. నిజంగానే రేపు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎవరు చూస్తారో, అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఓటేస్తారో లేదో చూడాలి మనం. నిజంగానే చూడాలి. ఆ నిరసన స్వరం మీరు చాలా బాగా వినిపించారు. ప్రసాద్ మూర్తి మీరు వచ్చారా అండి?
ఇంకా రాలా. నెక్స్ట్ శిఖ ఆకాష్ ఉన్నారండి? లేరు అనుకుంటా. నిర్మల. ఎం విజయ్ పిలవండి. విజయ్ వచ్చారండి? విజయ ఒక్క నిమిషం. హలో శిఖ ఆకాష్ మేడం, నిర్మల గారు. ఆకాష్ వచ్చారండి మీరు? శిఖ ఆకాష్ ఉన్నా అండి. శిఖ ఆకాష్ గారు చదివిన తర్వాత విజయ్ చదువుతారు. వెరీ గుడ్. ఆకాష్ ప్రొసీడ్ ప్లీజ్. ఓకే మేడం. శీర్షిక నాగలి యుద్ధం. రైతు గొప్ప దేశం గొప్ప అంటే రైతే అంటాను. అసలు రైతే దేశం అంటాను. రైతు లేని దేశము ఒక దేశమేనా? అదొట్టి శ్మశానాల దెబ్బ. అన్నం పెట్టేవాడిని కార్పొరేట్ శక్తుల ముందు రాజ్యం తాకట్టు పట్టడం కూడా రాజ్యమేమీ కాదు. దేశానికి ఉరించేందుకు అని కూడా ప్రజలకు ఎవరు చెప్పాలి? దేశంలో దొంగలు పడ్డారంటే దొంగలని ప్రజలకు ప్రత్యేకంగా అని చెప్పను. దొంగల్ని కుక్కలను చేసి దేశాన్ని సర్కస్ చేయిస్తున్న అంబానీలు ఒరే ఏమి తిప్పుతారా? బంగారు బతకండ్రా, నడుము అనుకున్నానే బ్యూరోక్రాట్స్ మంత్రులు కోట ముందు నిలబెట్టాము. మట్టికి ప్రాణం పోసిన వాడిని ప్రకృతి వారసైన దేవధాతువు దేశానికి తలబాగా అయిన అసలు దేశమే తానైన మనిషిని ప్రపంచానికి ఇంత బొమ్మైన ప్రాణసేతువును చలనచిత్ర నిర్వచన క్షేత్రమైన అవిశ్రాంత కాలరూపాన్ని యుద్ధంగా రాజ్యమా దీనికి పెద్ద సవాల్. ఎన్ని చేతులు నాగలి మోసినట్టు మోయలేదు, ఎన్ని కన్నీళ్లను అవలేదా అండి? చదవండి అయితే. లేదు. ఎన్ని చెట్ల బుధాన నాగల్ని మోసినట్టు మోయలేదు, ఎన్ని కన్నీళ్లను సిలువు మీద జీవించలేదు, ఎన్ని సముద్రాల ఆటుపోట్లను తలరాతగా భరించలేదు. దేశానికే రాదంటూ దేశ వెన్నుముకే నీవంటూ బికారిగా మార్చిన వెన్ను విరిచిన ఎందరూ నైవంచక పాలక మోకాల్ని సహించలేదు. రాజ్యమా, రాజకీయ చదరంగ క్షేత్రమా, నువ్వెన్ని కుట్రలు క్రూర రచనలు చేసినా, ఎన్ని సునామీ అవతారం ఎత్తినా కొండ కదలదు, గుండె బెదరదు. రైతంటే రాజకీయం చేతిలో రిమోట్ కాదు. రాజ్యం బిగించే కేడీలకు బేడీలకు పాలక కేడీల కాకిలెక్కలకు తలవంచని శిఖరం. ప్రకృతి ఎన్ని విషమ పరీక్షలనైనా తట్టుకొని తల ఎత్తి రెపరెపలాడిన జాతీయ జెండా అతడు. బతుకులెంత ఛిద్రమైన, ఎంత భారమైన, తాకట్టు జీవనమైన, ఎంతటి కరోనా మహమ్మారి విపత్తులైనా కడతీర్చగల ప్రకృతి సహచరులు కాదు, అసలు ప్రకృతే వాళ్ళు. ఏ బ్యారికేడ్లు, ఏ బాష్పవాయువులు, ఏ అగ్నిగోళాలు, మరే మరఫి రంగులు ఈ మట్టి పిడికలను చెమటనెత్తుర్లు కలగలిసిన రైతు సంకల్ప బలాన్ని ఆపగలవు? మీరు మీ నల్ల చట్టాలను కలుపు మొక్కల్ని ఏరేసినట్టు ఏరిపారేసి సింహబలులు వాళ్ళు. ఈ కార్పొరేట్ రూపాయి శక్తులైనా తుక్కి నారదీయగల యోధులు వాళ్ళు. చరిత్ర ఎరుగని దరిద్ర యుద్ధం ఇది. భూమిపుత్రుని చరిత్ర మరువని నాగల యుద్ధం ఇది. రాజ్యమా, నీ సమాధి మీద శిలాఫలకాలై మొలుస్తారు. కార్పొరేట్ సామ్రాజ్యమా, నీ కోటగోడలు శిథిలం చేస్తారు. ఇది మట్టి మనుగడ యుద్ధం, మట్టి మనుషుల నాగలి యుద్ధం. సెలవు. బాగుంది, చాలా చాలా బాగుంది ఆకాష్. నేను మధ్యలో డిస్కనెక్ట్ అవ్వడంతో మధ్యలో ఇంకెవరన్నా ఒకళ్ళు అయిపోయినట్టున్నారు. బహుశా సునీల్ అయిపోయాడా? సునీల్ అయిపోయాడు. సునీల్ శిఖ ఆకాష్ అయ్యారు. విజయ్ చదవాలి. ఎం విజయ, మునాస్ వెంకట్ వాళ్ళు చదవాలి. ఇద్దరే చదవాలి దీంట్లో. తర్వాత మిగతా వాళ్ళు. దాని వస్తాడు ఉన్నాడు, లైన్ లో ఉన్నాడు. ఓకే ఓకే ఓకే. ఎం విజయ. అందరికీ నమస్కారం. నా పేరు విజయ. నా కవితా శీర్షిక నేను ఉన్నాను. నాడు మండే ఎండల్లో దున్నిన పొలంలో వేసిన అడుగుల్లో నేనున్నాను. మట్టిలో కనబడుతున్న పగిలిన పాదాల రక్తపు మడుగుల్లో నేనున్నాను. వర్షానికి తడిసి ముద్దై పొడిసిన వరి ఆకుల్లో నేనున్నాను. చలికాలపు పులి పంజాను తట్టుకొని కోసిన కోతల్లో నేనున్నాను. వరి కట్టలను ప్రేమతో గుండెకు హత్తుకొని వేసిన వరి కుప్పల్లో నేనున్నాను. నేడు చట్టాలనే దున్నగల రైతన్నలతో నేనున్నాను. మట్టి గుండెలోంచి పుట్టిన ప్రశ్ననై నేనున్నాను. శ్రామిక మహిళనై పొలంలోనే కాదు పోరాటంలోనూ బిగిసిన పిడికిలినై నేనున్నాను.
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బాగుందమ్మా విద్య, చక్కగా చదివావు. అన్ని చోట్ల నువ్వు ఉన్నావు, మనం రైతులతో ఉన్నాం, అదే సంతోషకరమైనటువంటి విషయం. నెక్స్ట్ వెంకట్, మునాస్ వెంకట్ తమ్ముడు. వినపడుతుందా? వెంకట్ వినపడుతుంది. శీర్షిక మట్టి మీద మన్ను పోస్తురు. మట్టి మీద మన్ను పోస్తురు. వరి నాటేస్తే ఒడ్లు గుమ్మిలోకి వచ్చినాయి. వరి నాటేస్తే ఒడ్లు గుమ్మిలోకి వచ్చినాయి. ఓట్లేస్తే గుమ్మి కిందికి పందికొక్కులు వచ్చినాయి. ఒడ్లు బోంగ గడ్డి మిగిలింది. గడ్డి మీద ఎడ్డి రైతు. ఋతువులొచ్చి కళ్ళకు కలలిచ్చిపాయే. ఎన్నికలొచ్చి మట్టి మీద మన్ను పోసిపాయే. మొరబెట్టుకుంటే మబ్బులన్నా కరుగుతాయేమో కానీ పాలన చెమ్మలేని నామాల రాయి. పాలన చెమ్మలేని నామాల రాయి. పాలన చెమ్మలేని నామాల రాయి. చెయ్యి జారిన ఓటు వేలు మీద పాము కాటు. పొలాల మధ్య నుంచి నడి రోడ్డు మీదికి గుంజి రాజకీయం ఆడుతున్న రహస్యం. రంగులు చిదిమితే ఆకాశం కాషాయం కాదు. జపాలన్నీ చేసిన దేశం అగ్రహారం కాదు. పిండాకూడు కూడా రైతు చెమటే. చచ్చినా మీ పడి పచ్చి ముట్టదు. అన్నం పెట్టినోనికి సున్నం పెడితే మట్టి కొట్టుకపోతారు. తడవని మట్టి నిండని పడి నెత్తి మీద పత్తి మీద మిత్తి నెత్తి మీద ఒత్తి. పచ్చి గొంతులో గింజలేదు. అంతరమంతా కల్లమై కంటికి పుట్టాడు. ఇక కన్నీళ్ల తీర్థమే రామా. సెలవు. అద్భుతంగా ఉంది వెంకట్. థ్యాంక్ యూ. పిండాకుడు కూడా రైతు అంటే రైతు ఇచ్చినటువంటిదే, రైతు శ్రమే, రైతు జీవితమే. చాలా అద్భుతంగా, చాలా పారాడాక్సికల్ గా చెప్పావు. రైతులందరూ కూడా మన తెలుగు వారి కవిత్వం విని ప్రేరణ పొందుతారో లేదో తెలియదు, కానీ ఇది తప్పనిసరిగా పాలకులు అయితే వినాలి. ఎలా వింటారో కానీ తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇక మనకి ఇందాక చదవాల్సినటువంటి వాళ్ళు అనిల్ డానీ ఉన్నాడు. సో ఇంకా మిత్రులు ఎవరైనా కొత్తగా చేరినటువంటి వాళ్ళు కూడా ఉంటే నిర్వాహకులు చెప్పొచ్చు. వైష్ణవి ఎక్కడో కనిపించింది, పేరుల్లో అయితే లేదు. వైష్ణవి కూడా మంచి కవితలు రాసింది రైతు ఉద్యమం మీద. సో డానీ ఉంటే డానీ కవిత. నాగిరెడ్డి ఉన్నానండి. నాగిరెడ్డి. ఓకే. డానీ ఇప్పుడు చదువుతాడా? సార్ నేనున్నాను, నెల్లూరు రమాదేవి. ఓకే అన్న వీళ్ళిద్దరు తర్వాత నేను రెడీ వచ్చేసాను. ఓకే రమాదేవి గారు. నేను తర్వాత చదవనా, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇద్దరు అయ్యాక చదువుతా. ఇద్దరు అయ్యాక చదువుతానులేండి. లేదు, ఇద్దరే మిగిలారు, ఇంకెవరు లేరు. లాస్ట్ చదువుతాను అయితే. నాగిరెడ్డి గారు చదువుతారా? నాగిరెడ్డి గారు చదవండి. చదవమంటారా సార్? చదవండి. సమయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని ఇష్టంగా చదవాల్సిందిగా ప్రార్థన అందరికి. హలో సార్. చదవండి సార్. నాగిరెడ్డి గారు వినిపిస్తుంది, చదవండి. రైతు ఆవేదన సార్. పాడి నాది పంట నాది, పెరుగులేని తిండి నాది. ఎద్దుతోటి ఎద్దునవుతా, దున్నతోటి దున్ననవుతా. చేనంతా దున్నినాక తినడానికి ఇంటికొస్తే, ఎదుటి మనిషి తిండి లేక ఏడుపు ముఖం వేసుకొని ఎదుటికొచ్చి నిలబడితే. చేనంతా దున్నినాక తినడానికి ఇంటికొస్తే, ఎదుటి మనిషి తిండి లేక ఏడుపు ముఖం వేసుకొని ఎదుటికొచ్చి నిలబడితే. నా కూడును వానికిచ్చి ఫస్ట్ నేను పడుకుంటా.
మంచి పంటలు వస్తాయని మంచి విత్తనాలకని రైతు డిపోకెళ్ళి నేను పత్తి గింజలు తెచ్చివేస్తే, మంచి పంటలు వస్తాయని మంచి విత్తనాలకని రైతు డిపోకెళ్ళి నేను పత్తి గింజలు తెచ్చివేస్తే, మొక్కలేమో తక్కువాయా, పూతలేమో రాకపోయా, కాయలు అసలు కానరాలే, చేసినప్పు తీర్చలేక చేను బేరం వెయ్యలేక ఊరంతా తిరిగిన ఉప్పుగల్లు పుట్టదాయ. మంచి విత్తనాలకు తెచ్చివేస్తే మొక్కలేమో తక్కువాయా, పూతలేమో రాకపోయా, కాయలు అసలు కానరాలే, చేసినప్పు తీర్చలేక చేను బేరం వెయ్యలేక ఊరంతా తిరిగాను ఉప్పుగల్లు పుట్టదాయ. మెడలో పుస్తే పట్టుకెళ్ళి బ్యాంక్ అప్పు తీసుకొస్తే రాజకీయ రాబందులు నన్ను మంత్రిని చేస్తే నీ అప్పు నాదంటూ, నన్ను మంత్రిని చేస్తే నీ అప్పు నాదంటూ స్టేజీలకి చెప్పగానే మోసమని తెలుసుకోక కలిసి మంత్రిని చేసినాక కానరాడే 5 ఏళ్ళు పొద్దున్నే చేనుకెళ్ళి గట్టమ్మడి నడిచిస్తే చేలో పైరు చెమ్మగిల్ది కళ్ళ వెంట నీరు గార్చి కాళ్ళు చుట్టూ చుట్టుకొని నేను పెంచిన పైరు నన్ను ఆదరించే విధం చూసి ఉప్పొంగిన నా మనసు ఉప్పెనలా పొంగిపోయే. చేనుకెళ్ళి గట్టెంబడి నేను నడిచిస్తే చేలో పైరు చెమ్మగిల్ది కళ్ళ వెంట నీరు గార్చి కాళ్ళు చుట్టూ చుట్టుకొని నేను పెంచిన పైరు నన్ను ఆదరించే విధం చూసి ఉప్పొంగిన నా మనసు ఉప్పెనలా పొంగిపోయే. మిర్చి పంట బాగా పండే, ధర కూడా మంచి ఉండే, మంచి ధరకు అమ్మాలని మార్కెట్కు పట్టుకెళ్తే, మిర్చి పంట బాగా పండే, ధర కూడా మంచిగా ఉంది, మంచి ధర అమ్మాలని మార్కెట్కు పట్టుకెళ్తే కూలి వాళ్ళ కూలి చూసి కళ్ళు బయలు గమ్మినాయి, కూలి వాళ్ళ కూలి చూసి కళ్ళు బయలు గమ్మినాయి. బేరు వచ్చినాడు చెమ్మ ఎక్కువ ఉన్నది ఆరబెట్టమంటేను, కూలి వాళ్ళ కాళ్ళు బట్టి మిరపకాయలు ఆరబోసి. బేరు వచ్చినాడు చెమ్మ ఎక్కువ ఉన్నదని ఆరబెట్టమంటేను, కూలి వాళ్ళ కాళ్ళు బట్టి మిరపకాయలు ఆరబోసి. దిక్కుమొక్కు లేని నేను అక్కడే పడుకుంటే అర్ధరాత్రి జామకాడ మిత్తివాలి వాన వచ్చే. కాయలంతా దడిసిపోయా, దిక్కు నాకు ఎవరంటూ ఎక్కి ఏడిపాయ. ఇంటి దగ్గర అమ్ముకుంటే ఎంతైనా మిగిలేది, ఇంటి దగ్గర అమ్ముకుంటే కొంతైనా మిగిలేది. ఇప్పుడు చట్టాలు అట్టాగే ఉంటాయని ఎక్కడెక్కడో అమ్ముకుంటే ఎంతో లాభం అని చెప్పి చట్టాలు చేసినారు. మిరపకాయ అమ్మినట్టే అంతా ఇంతే మోసమని తెలుసుకొని చట్టాలు ఆపమని మొండిపట్టు పట్టినాం. చట్టాలు ఉద్దంటే గట్టిగానే అరిచినాం. 30 రోజుల సమ్మెలో 30 మంది ప్రాణాలు గాలిలోన కలిశాయి. 10 సార్లు కూర్చున్నా పంచాయతీ కుదరలేదు. మా అన్నం తింటూనే మా బతుకులు కాలుస్తూ మా మాటే చల్లాలని మా మీదే దౌష్టికాలు. మా కోసం చట్టమైతే మంకుపట్టు మీకేలా, మా కోసం చట్టమైతే మంకుపట్టు మీకేలా, ఇకనైనా మా కోసం బిల్లు రద్దు చేస్తారని కోర్టుల్ని అడగాల. అన్యాయం కట్టిపెట్టి ఆపండి దౌష్టికాలు. థ్యాంక్ యూ సార్.